తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. టీమిండియా రన్ మెషిన్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీతో పోల్చుకోవాలంటే వారి ఆట నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. దశాబ్ద కాలం పాటు కోహ్లీ క్రికెట్ పై వేసిన స్టాంప్ అలాంటిది. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో కోహ్లీతో పోల్చుకోదగ్గ ప్లేయర్ కూడా ఎవరూ లేరంటే విరాట్ ఎంత టాప్లో ఉన్నాడో, ఎన్ని ఘనతలు సాధించాడో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే పాకిస్తాన్ మాత్రం ఆ దేశంలో స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ను విరాట్ కోహ్లీతో కంపేర్ చేస్తూ ఆకాశానికి ఎత్తేసింది. పాకిస్తాన్ వాళ్ళు కోహ్లీతో కంపేర్ చేస్తూ కింగ్ అంటుంటే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం బాబర్ను డూప్లికేట్ కోహ్లీ అంటుంటారు. అయితే ఇప్పుడు క్రికెట్లో డూప్లికేట్ కోహ్లీగా పిలువబడే బాబర్ కెరీర్ దాదాపు ముగిసింది. పాకిస్తాన్ జట్టులోకి బాబర్ అజామ్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో ఆ దేశంలోని క్రికెట్ ఫ్యాన్స్ పిచ్చి పేక్సుకు చేరింది. బాబర్ 3 ఫార్మాట్లలో నిలకడగా రాణించడంతో పాటు తొలి 3 ఏళ్లలో స్టాట్స్ అద్భుతంగా ఉన్నాయి. దీంతో పిచ్చి పాకిస్తాన్ ఫ్యాన్స్ కోహ్లీతో పోల్చడం పక్కన పెట్టి కోహ్లీ కంటే బాబర్ బెస్ట్ అని బీరాలు పలికారు. కొన్నేళ్ల పాటు నిలకడగా రాణించి ప్రపంచ క్రికెట్లో మారుమ్రోగిన బాబర్ కూడా ప్రస్తుతం సైలెంట్ అయ్యాడు. గత 3 ఏళ్లలో 3 ఫార్మాట్లలో ఒకటే సెంచరీ చేసి వాస్ట్ ఫామ్లో ఉన్నాడు. పరుగుల తర్వాత సంగతి పక్కన పెడితే ముందు ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోలేక ఆపసోపాలు పడుతున్నాడు. వరల్డ్ కప్లో భాగంగా ఇటీవల శ్రీలంకతో జరిగిన సూపర్ 8 కీలక మ్యాచ్లో బాబర్కు తుది జట్టులో స్థానం దక్కలేదంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఫ్యూచర్ స్టార్ అనుకున్న బాబర్ను ఇప్పుడు రిటైర్మెంట్ అవ్వాల్సిందిగా ఆ దేశ ఫ్యాన్స్ కోరడం విశేషం. కోహ్లీ రికార్డ్స్ బద్దలు కొడతాడనుకుంటే ఇప్పుడు డగౌట్లో కూర్చొని ఆటగాళ్లకు డ్రింక్స్ అందిస్తున్నాడు. కోహ్లీతో పోల్చుకొని ఫూల్ అయిన ఈ పాకిస్తాన్ స్టార్ ఇప్పుడు రిటైర్మెంట్కు చేరువలో ఉన్నాడు. బాబర్ అజామ్ ప్రస్తుతం ఒక్క ఫార్మాట్ ఆడడం గగనమైంది. నిదానంగా బ్యాటింగ్ చేస్తూ ఇప్పటికే టీ20 జట్టులో స్థానం కోల్పాడు. వరల్డ్ కప్ ముందు వరకు ఏడాది కాలంగా పాక్ టీ20లో స్థానం కోల్పోయిన బాబర్ ఇటీవల జరిగిన వరల్డ్ కప్లో తన అనుభవం పనికొస్తుందని ఒక అవకాశం ఇచ్చారు. అయితే బాబర్ మాత్రం టీ20 వరల్డ్ కప్లో పూర్తిగా నిరాశపరిచాడు. దీంతో ఇక టీ20 ఫార్మాట్ కూడా ఈ పాక్ స్టార్ గుడ్ బై చెప్పడం తప్ప మరో ఆప్షన్ లేదు. ఇక తనకు అచ్చొచ్చిన వన్డేల్లో కూడా సెలెక్టర్లు వేటు వేయడం ఇప్పుడు షాకింగ్గా మారింది. బంగ్లాదేశ్తో జరగబోయే వన్డే సిరీస్కు బాబర్కు స్క్వాడ్లో చోటు దక్కలేదు. జింబాబ్వేతో బాబర్పై వేటు ఎందుకు వేశారో తెలియాల్సి ఉంది. ఏడాదిలో 2027 వన్డే వరల్డ్ కప్ ఉన్న తరుణంలో బాబర్ను తప్పించడంతో అతని కెరీర్పై అనుమానాలు నెలకొన్నాయి. టెస్టుల్లో కూడా ఘోరంగా విఫలమవుతున్న బాబర్ రెగ్యులర్గా ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. 31 ఏళ్ల బాబర్ కోహ్లీ రికార్డ్స్ బద్దలు కొడతాడనుకుంటే చివరికి రిటైర్మెంట్ స్టేజ్కు వచ్చేశాడు. ఒకవేళ టెస్టుల్లో కూడా బాబర్ను ఎంపిక చేయకపోతే క్రికెట్కు రిటైర్మెంట్ చెప్పడం తప్ప మరో ఆప్షన్ ఉండదు. ప్రస్తుతం కోహ్లీ 37 ఏళ్ల వయసులో కూడా వన్డే ఫార్మాట్ ఆడుతూ దుమ్ములేపుతున్నారు. ఇటీవల స్వదేశంలో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్లతో జరిగిన సిరీస్లో పరుగుల వరద పారించాడు. చివరి 6 వన్డేల్లో విరాట్ వరుసగా 124, 23, 93, 65, 102, 135 పరుగులు చేశాడు. ఆడిన 6 ఇన్నింగ్స్లో 3 సెంచరీలతో పాటు 2 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇంకా పరుగులు చేయాలనే తపన, జట్టును గెలిపించాలనే కసి కోహ్లీతో ఉన్నాయి. కానీ బాబర్ మాత్రం 31 ఏళ్లకే కెరీర్ను ముగించే స్థితికి వచ్చేశాడు. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ బాబర్కు హితబోధ చేస్తున్నారు. ఇకనైనా కోహ్లీతో కంపేర్ చేసుకోవడం మానేసి క్రికెట్ ఆడడం నేర్చుకుంటే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇకనైనా పాకిస్తాన్ చిన్న చిన్న ప్రదర్శనలకు కోహ్లీతో కంపేర్ చేసుకుంటే ఉన్న పరువు కూడా పోతుందని సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.